న్యూస్ చూస్తున్నారు. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ బ్యాక్ టు బ్యాక్ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ వంతు డొనాల్డ్ ట్రంప్కి సంబంధించి జియో పాలిటిక్స్లో, ఎందుకంటే కొద్ది రోజుల క్రితం ఇటు భారత్పై టారిఫ్లతో మోత మోగించిన అని అనుకుంటున్న ట్రంప్ ఇప్పుడు ఇంకొక మోత మోగించేందుకు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధం కాబోతున్నాడా? ప్రస్తుతం దీనికి సంబంధించి చర్చ జరుగుతుంటోంది. ఎందుకంటే ఇండియాకు మరోసారి ట్రంప్ వెన్నుపోటు పడవబోతున్నాడు అంటూ చర్చ జరుగుతోంది. కారణం భారత్ నుంచి ఇటు ట్రంప్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమంలో భారత్ నుంచి బియ్యం ఎగుమతులపై అదనపు సుంకాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే ద్వైపాక్షిక చర్చలకు ముందు ట్రంప్ టెంపరేచర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. దిగుమతుల వల్ల స్థానిక రైతులకు నష్టం కలుగుతోందని చెప్పి ఆరోపణ వినిపిస్తోంది. కెనడా ఎరువులపై కఠిన సుంకాలు విధిస్తామంటూ చెప్పుకొచ్చాడు ట్రంప్. అమెరికా రైతులకు $12 బిలియన్ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించిన సందర్భంలో భారతీయ ఉత్పత్తులపై ఇప్పటికే 50% సుంకాలు అంటే టారిఫ్స్ విధించాడు. ఇటు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు మరో 25% అదనపు టారిఫ్స్ విధించిన క్రమం. అయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్న పక్షంలో ఏమంటున్నాడు అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. సో దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఏమంటున్నాడు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇండియా గురించి మాట్లాడుకుంటున్న క్రమంలో ఏం చేయబోతున్నాడు, ప్రస్తుతం దీని మీద ఎటువంటి అడుగులు వేయబోతున్నాడు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ మాట్లాడుకుంటున్న క్రమం. కొద్దిసేపటి క్రితం అంటే కొద్ది గంటల క్రితం ఇటు ఆ దేశానికి సంబంధించిన అగ్రి సెక్టర్ అంటే వ్యవసాయ రంగం నిపుణులు కావచ్చు, లేకపోతే వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు కావచ్చు, లేకపోతే అక్కడ రైస్ మిల్లు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆ అగ్రి సెక్టార్తో అనుబంధం ఉన్నవాళ్ళు వాళ్ళతో ట్రంప్ డిస్కషన్స్ జరిపాడు. ఏమని బెదిరిస్తున్నాడు? ఇండియన్ రైస్ మీద టారిఫ్లు విధిస్తాను అంటున్నాడు ట్రంప్. ట్రేడ్ మెట్రిక్స్ గురించి మాట్లాడుకుంటే ఆ పెయిన్ ప్రస్తుతం మాకుంది అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. అంటే వాళ్ళకుందట. ఏమంటాడంటే 3% ఆఫ్ ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఇండియన్ రైస్ ఎక్స్పోర్ట్స్లో 3% అమెరికాకు ఉంది. మరి ముఖ్యంగా 26% దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇలా ఇటు భారత్ నుంచి రైస్ ఎగుమతుల గురించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళకి ఎక్కువ ఉంది. అంటే భారత బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 3%. రిమెంబర్ని మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నా. భారత బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా దాదాపు 3% ఉంటే, అమెరికా బియ్యం దిగుమతుల్లో భారత బియ్యం వాటా దాదాపు 26%. సో అర్థమవుతుందా? ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇటు మన భారత బియ్యం ఎగుమతుల్లో అమెరికా వాటా 3% ఉంటే, అమెరికా బియ్యం దిగుమతుల్లో భారత బియ్యం వాటా దాదాపు 26%. రిమెంబర్, 26% వాళ్ళు అక్కడ దిగుమతి చేసుకుంటున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఐఎమ్ సారీ, దీనికన్నా ముందు కొద్దిసేపటి క్రితం మెర్లిన్ కెనడీ అక్కడ ఈ అగ్రి సెక్టర్ నుంచి ఆమె రియాక్ట్ అయ్యారు. ట్రంప్తో కూర్చొని మాట్లాడుతున్న సందర్భంలో ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫాక్ట్ నిన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్రి సెక్టర్ అంటే వ్యవసాయ రంగ నిపుణులతో. ఈ క్రమంలోనే డిస్కషన్ వచ్చింది. వాళ్ళు కూడా కాస్త భారత్ మీద కక్ష కట్టారనే టైప్లో ఉంది. ఏముంది, మీరు కనుక చేసుకోగలిగితే చేసుకోండి. ఒకవేళ మీకు అక్కడ మీ బియ్యం దిగుమతులు బాగుంటాయి. ఎందుకంటే బాస్మతి బియ్యం ఇటు భారత్ గురించి మాట్లాడుకున్నప్పుడు బాస్మతి బియ్యం ఎగుమతుల గురించి మాట్లాడుకుంటుంటారు. కాస్త స్వచ్ఛంగా ఉంటూ ఉంటాయి మన నుంచి వెళ్ళినవి. అండ్ మనకున్న వాతావరణం అనుకూలం కావచ్చు, రకరకాల కారణాలు వాళ్ళతో పోల్చుకుంటే మనకి అనుకూలం అది. కాబట్టి ఇక్కడ బియ్యాన్ని వాళ్ళు రుచికరంగా భావిస్తారు. కాబట్టి ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అఫ్కోర్స్ నేను ప్రత్యేకంగా చెప్పక అవసరం లేదు. బట్ ఒకసారి వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఆ తర్వాత దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ఆమె ఏమంటున్నారు చూద్దాం. అట్ ద సేమ్ టైం ఆ మాట్లాడుతున్న క్రమంలో ట్రంప్ కూడా రియాక్ట్ అవుతారు. ఒకసారి ఆ రియాక్షన్స్ చూద్దాం. Have done for the California rice market into Japan. It has been monumental for our industry, but us in the South are really struggling. I mean, this is not just a crisis. I would say it's almost a market dynamics that really are true anti-competitive nature, right? So it follows what you sent out this weekend, and we do believe that countries are dumping rice into this country today. We've never seen imports this great. Which countries? India, Thailand,
even China into Puerto Rico. Puerto Rico used to be one of the largest markets for U.S. rice. We haven't shipped rice into Puerto Rico in years. So this has been happening for years. This didn't start during your administration, but unfortunately we're seeing it in a much bigger way now. The tariffs are working, but we need to double down because You want more? I mean, I they're cheating, right? They're they're just subsidizing and then India. Tell me about India. Why is India allowed to do that? They have to pay tariffs. Do they have an exemption on rice? No, sir. We're still working on their trade deal. So Yeah, but they should be dumping. I mean, I heard that from others. So you can't do that. There's a WTO case against India right now. Give me the countries if you could. Go ahead. India. Who else? So Mark it India, down. What'd you say? yes, sir. India, Thailand, China into Puerto Rico, not into the continental U.S., but into Puerto Rico. Those are the main culprits. So Puerto Rico used to do a lot of business, and now you 100% Puerto Rico was U.S. based. all right. And So now easy to it's- settle. Okay. But there's others too, and I can get you a full list. as Give me well. a full list. Of course I can. All right. So. Go ahead. మీరు చూడొచ్చు ట్రంప్ అడుగుతాడు అక్కడ వాళ్ళ స్కాట్ బెసెంట్ వాళ్ళ సెక్రటరీ ఆఫ్ ట్రెజరీ ఒక విధంగా చెప్పాలంటే ఆర్థిక మంత్రి కింద అనుకోవచ్చు. ఆయన ఏమడుగుతాడంటే వై ఇస్ ఇండియా అలౌడ్ టు డూ దట్? దే హ్యావ్ టు పే టారిఫ్స్. డూ దే హ్యావ్ అన్ ఎగ్జామ్షన్ ఆన్ రైస్? ఏమంటాడంటే ఎందుకు ఇండియాని అలౌ చేయడం జరుగుతోంది? వాళ్ళు టారిఫ్లు కట్టాలి, దే హ్యావ్ టు అంటే సుంకాలు చెల్లించాలి. అండ్ డూ దే హ్యావ్ అన్ ఎగ్జామ్షన్ ఆన్ రైస్? వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్ ఉందా అంటూ కూడా ప్రశ్నిస్తున్న సందర్భం. అట్ ద సేమ్ టైం దీని గురించి మాట్లాడుతున్న సందర్భంలో సో క్విక్లీ విత్ టారిఫ్స్ అంటే వెంటనే టారిఫ్స్ విధించండి అంటూ కూడా మాట్లాడుతున్నాడు. అసలు తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా? ఆ రైస్ వ్యవసాయ రంగ నిపుణులు వాళ్ళు ఏదో వచ్చారు, వాళ్ళు ఏదో వాళ్ళ కష్టం మాట్లాడుకున్నారు. ఎప్పుడైనా ఏం చేయలేదు, దేశంలో కనుక ఇబ్బంది వస్తాయి ఆ దేశంలో రైతులకి మద్దతు ఇవ్వాలి. సో ఇక్కడ 3% ఎగుమతులు దిగుమతులు అంటే మీరు భారత్తో పోల్చుకుంటే మీకే కదా గండిపడేది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎగుమతులు వచ్చిన తర్వాత ఆ టారిఫ్ల భారం ఎవరి మీద పడుతుంది, ఎవరికి అవసరం? ఆబ్వియస్లీ అక్కడున్న వాళ్లకు అంటే అమెరికన్లకు కష్టం అవుతుంది. నువ్వు టారిఫ్స్ వేస్తావు, వేసిన తర్వాత ఎవరికి భారం అవుతుంది? అది అక్కడ వాళ్ళకి. కాబట్టి భారత్ నుంచి వచ్చి రైస్ మీద, బియ్యం మీద నువ్వు ఎగుమతుల మీద టారిఫ్స్ వేస్తాను, లేకపోతే అక్కడికి వచ్చి దిగుమతుల మీద టారిఫ్స్ వేస్తాను అంటే కనుక భారత్కి ఎటువంటి ఇబ్బంది ఉంటుంది? ఎందుకంటే అక్కడ ఆ చచ్చుపుచ్చు తిండి తినలేరు, ఆ చచ్చుపుచ్చు తిండి అక్కడ తినలేరు. అండ్ కాస్త రుచిగా తగిలేది భారతీయ బియ్యం, అది నిర్మోహమాటంగా. ఎందుకంటే ఇది నేను అంటున్న మాట కాదు కదా, 26% దిగుమతులు భారత్ నుంచి. అక్కడ నేను మొన్న ఎవరితో మాట్లాడిన క్రమంలో ఇక్కడ మనకి మహా అయితే ఒక 1000-1200 నార్మల్ బేస్ నేను చెప్తున్నా, ఒక 25 కేజీలు. కానీ అక్కడ 10 కేజీలే 1000, 1200, 3000, 4000 పెట్టి కొనుక్కుంటున్నారేంటి? వాళ్ళకి దొరదెక్కి కొనుక్కోరు కదా, కాస్త రుచిగా శుభ్రంగా నాణ్యతాపరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. అండ్ మీరు దిగుమతి చేసుకుంటాను అందుకే కదా. ఒకవేళ మీకు కరెక్ట్గా కాదనుకుంటే మీరు అక్కడే రిజెక్ట్ చేసేస్తారు. అండ్ యూ హ్యావ్ దట్ క్వాలిటీ చెక్స్, ద ప్రోస్ అండ్ కాన్స్ టూ. ఇలా మాట్లాడుకుంటే కనుక వరల్డ్ ఇంటిగ్రేటెడ్ ట్రేడ్ సొల్యూషన్స్ ఆ వెబ్సైట్ ప్రకారం అబౌట్ 26% అంటే $1.6 బిలియన్ వర్త్ రైస్ అనేది 2024లో అమెరికా ఇంపోర్ట్ చేసుకుంది. ఎంత? ఒక $1.6 బిలియన్ అంటే 26%. ఇంకా అక్కడి నుంచి మాట్లాడుకున్న సందర్భంలో గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ మాట్లాడుకున్న తర్వాత ఒక థింక్ ట్యాంక్ అని ఒక వ్యక్తి ఏమంటారంటే, డొనాల్డ్ ట్రంప్ December 8న టారిఫ్స్ విధిస్తానని చెప్పి బెదిరించాడు. ఈ రిలీఫ్ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటున్నారు అంటూ కూడా. ఇవేవి బెదిరింపులు మనకేం అంతగా ఇంపాక్ట్ చూపించవు. ఎందుకంటే ఇక్కడ ఇంకో మాట వినిపిస్తోంది, ఈ కొత్త సుంకాలు కావచ్చు లేదా న్యూ డ్యూటీస్ కింద మాట్లాడుతూ ఉంటారు కదా, ఇవి ఇండియన్ ఎక్స్పోర్ట్స్కి కాస్త చిన్న కైండ్ ఆఫ్ డెంట్ అవ్వచ్చేమో. ఎందుకంటే స్ట్రాంగ్ మార్కెట్ ఉంది, రైస్ కాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అమెరికన్ హౌస్ హోల్డర్స్కి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఎగుమతి అవ్వడం ఖాయం, ఎందుకంటే అక్కడ దిగుమతి చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి. సో ఆన్ ద హోల్గా మాట్లాడుకున్న తరుణంలో అది సగటు అమెరికన్ కన్స్యూమర్, ఒక యుఎస్ కన్స్యూమర్ మీద పడుతుంది. సో వాళ్ళ మార్కెట్ మీద, ఒక అమెరికన్ హౌస్ హోల్డ్ మీద పడుతుంది. ఇంకా ఏమంటున్నారు వాళ్ళు?
సో ఇంతవరకు ఎందుకు ఇప్పుడు ఇంత సడన్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఏముందని అర్థం వచ్చేలా వాడు మాట్లాడుతున్న క్రమం. సో ఇప్పుడు ట్రంప్ తనేదో చేసేద్దాం అనుకుంటున్నాడు, కానీ జరిగే పరిణామాలు మాత్రం అంత సానుకూలంగా లేదు. ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఎందుకు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారంటే, లెట్ మీ టెల్ యూ, ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒకటి, ముందుగా రష్యా అధ్యక్షుడు పుతిన్ రావడం, ఇది అందరికీ తెలిసిన విషయమే. దానికన్నా ముందు ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జయశంకర్, విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ ఈ క్వశ్చన్ రైజ్ అయింది. మరి ఫారెన్ అఫైర్స్ విషయం గురించి వచ్చినప్పుడు అంటూ మాట్లాడిన తరుణంలో ఆయన ఏమన్నారంటే, మేము చాలా క్లియర్గా ఉన్నాం, ఎవరైనా మమ్మల్ని బెదిరింపులు దిగాలని చూసినా లేకపోతే అటువంటి వ్యవహారం వచ్చినా వీఆర్ హ్యావింగ్ అవర్ ఓన్ స్టాండ్ అండ్ స్ట్రాంగ్ హోల్డ్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే మా మీద మాకు పట్టుందే, వి నో వాట్ టు డూ అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అది ట్రంప్కి కంటికిప్పుగా మారింది. అంతేకాదు, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే అమెరికాకు సంబంధించిన వాళ్ళ ప్రతినిధులు భారత్లో ఉన్నారు ఆ ట్రేడ్ టాక్స్కి డిస్కషన్ సెషన్లో. సో ఎవరైనా డిప్లొమసీ విషయంలో వాళ్ళు కనుక కాస్త నార్మల్గా మాట్లాడాలి, ప్లీజింగ్గా ఉండాలి అనుకుంటే కుదరదు అంటూ కూడా చెప్పొచ్చిన క్రమం. సో ఇప్పుడు ఇన్ఫాక్ట్ ట్రంప్ ఏం చేయబోతున్నాడు, భారత్ దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతుంది, భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అండ్ దీని మీద మీ అభిప్రాయం ఏంటి, కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మొత్తంగా ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పులు మరియు నడుము నొప్పి, వీటన్నిటికీ ఒక ఆయుర్వేద ఉపశమనం శాస్త్రి బామ్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఒకప్పుడు హైటెక్ సిటీ దగ్గర తక్కువ ధరలో ప్లాట్లు కొనుక్కుని బాగుపడ్డారు. తర్వాత ఓఆర్ఆర్ దగ్గర, ఇప్పుడు అవకాశం త్రిబుల్ దగ్గర వచ్చింది. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. ఒక్కసారి ఫ్యామిలీతో విజిట్ చేసి మంచి నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.